గత నెల 11వ రోజున సర్పంచ్ ఎన్నికల్లో మెదక్ జిల్లా అవేలి గన్పూర్ మండలం పోచంరాల్ గ్రామంలో ఒక కుల సంఘం సభ్యులు ఓటు వేయలేదని నారుమలపై గడ్డి మందు పిచికారీ చేయడంతో 110 ఎకరాల్లో నష్టపోయామని డిఆర్ఓ భుజంగరావుకు కలిసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసిన రైతులు సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వసతులున్నా సంగారెడ్డికి ఎందుకు రిఫర్ చేస్తున్నారని చెప్పి రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ జోగిపేట ఏరియా ఆసుపత్రిని సిబ్బందిని ప్రశ్నించారు. సాధ్యమైనంత వరకు అన్ని కేసులను ఇక్కడే చికిత్స చేయాలని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా మిట్టపల్లి కస్తూర్బా గాంధీ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న హర్షిత అనుమానాస్పద మృతి రాత్రి 3 గంటల ప్రాంతంలో చనిపోయిన సమాచారాన్ని గోప్యంగా ఉంచిన ప్రిన్సిపాల్ టీచర్లుగా చెప్పుకోవచ్చు. ఈ సంఘటనపై ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న 3 టౌన్ పోలీసులు. మెదక్ జిల్లా శివంపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య గత నెల 22 డిసెంబర్ రోజున మద్యం సేవించి వచ్చిన భర్త స్వామిని ప్రియుడు సంపత్తో హత్య చేసి చెరువులో పడి చనిపోయినట్టు చిత్రీకరించిన భార్య మౌనిక భార్య ప్రవర్తనతో మార్పు కనిపించడంతో తనదైన స్టైల్లో పోలీసులు విచారించగా నేరం ఒప్పుకున్న మౌనిక ప్రియుడు సంపత్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. ఇది తాజా పరిస్థితి.